స్థానాల కోసం పోరాడదాం, పింఛన్ల కోసం పోరాడదాం, గిట్టుబాటు ధరల కోసం పోరాడదాం, సాగు భూముల కోసం వ్యతిరేకంగా ధరల్ని కంట్రోల్ చేయడం కోసం నిర్ణయం తీసుకోవాలి. కానీ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడకపోవడం వల్ల ప్రతి సంవత్సరం 30% నుంచి 40% ఫీజుల్ని ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ పెంచి తల్లిదండ్రులని ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. పని చేద్దామంటేనో అవకాశం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ గుర్రి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నరసయ్య గారికి, అదేవిధంగా ఇవ్వ జిల్లా కార్యదర్శి జవాజీ యువల గారికి, జిల్లా అధ్యక్షురాలు లలిత గారికి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఎగమండి ఎల్లారెడ్డి గారికి, అట్లాగే కోడం రమణ గారికి, సిఐటియు జిల్లా నాయకులు సురం పద్మ గారికి, రమేష్ చంద్ర గారికి, గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలింగాపూర్ గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ రజిత సర్పంచ్ వసంతక్క గారికి, అట్లాగే కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు గారికి, చాలా మంది సీనియర్ నాయకులు, మహిళా మనులు చాలా మంది వచ్చారు. మీ అందరికీ, అట్లాగే కీలకం సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ గారికి పేరు పేరున హాజరైన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సెంటు గుంట భూమి లేని వాళ్ళు, రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలు. వీళ్ళ రెక్కలాడితేనే వాళ్ళ కడుపు నిండుతుంది. వాళ్ళ కడుపు నిండాలంటే ఆరుగాలం కష్టపడాల్సింది. ఎండా వాన చలిలో రోజువారీగా కష్టపడితే కడుపులోకి 4 మెతుకులు సంపాదించుకునేటువంటి వాళ్ళు. ఈ రెక్కలతో కష్టపడి డబ్బులు ఎడికేసుకునేటువంటి వాళ్ళు కాదు. పని చేయడానికి కావాల్సిన కడుపులోకి 4 మెతుకుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అయ్యో రేపు ఎట్లా అని అనుకున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, రేపు మా పిల్లలు కూడా బతకాలి అని చెప్పారంటే మేము పని చేయాలి అనేటువంటి అట్లా చేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు. వీళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా దారిద్ర్యంతో, పేదరికంతో నిత్యం మగ్గుతూ ఉంటాయి. ఎందుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో భూమ దొరికేది భూమిలోనే, అంతేనే కాదు. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళకు భూమి ఉంటుంది. నువ్వు ఇంకోటి భూమిలోకి పోయి రెక్కలతోటి కష్టపడితే నీకు కూలి వస్తే నీ ఇంట్లోకి భూమి వస్తుంది. ఒక రైతుకి పంట పండితే పంట పండటానికి నువ్వు ఎన్ని రకాల కష్టమైనా చేయొచ్చు. నారు వేయచ్చు, నాటేయచ్చు, కలుపు తీయొచ్చు, కోత వేయచ్చు, కుప్ప నూర్చొచ్చు, వడ్లు ఇంటికి తీసుకురావచ్చు. కానీ ఆ శ్రమంతా పడుతున్నటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలే. వ్యవసాయ కూలీలే ఆ శ్రమ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు పడ్డ కష్టం యొక్క ఫలితం ఎవరికి దక్కుతుంది? పేద రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. రైతుల కష్టం వేరే. ఈ పంట తీస్తే దానికి గిట్టుబడి ఇంతకుముందు చెల్లేరు. చాలా విషయాలు పాట పాడు. ఒక రైతు పరిస్థితి కూడా దుర్భర దారిద్ర్యంతో ఉన్నది. ఈ కూలీ బతుకు ఇట్లా ఉండటానికి రైతు కారణం అని చెప్పి మనం అనుకుంటుంటాం. ఈ రైతు బతుకు ఇట్లా ఉండటానికి కూలీలే కారణం. నా పంట కష్టం అంతా కైకిలోకే పోతుంది అని అంటుంటాడు అక్కడక్కడ రైతు. వింటారా మీరు? విన్నారు కదా. నా పంట కష్టం అంతా కైకిలోకే పోతుంది, అంతా నాకేం మిగులుతుంది అని అంటాడు. ఈ రైతుకు మిగలకపోవడానికి, ఆ కూలి కనీస వేతనం రాకపోవడానికి కారణం, ఇద్దరికి కారణం ప్రభుత్వాలు తప్ప. రైతుకు కూలి వ్యతిరేకం కాదు, కూలికి రైతు వ్యతిరేకం కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి విషయం. గిట్టుబాటు ధర రాకపోవడానికి కూలి కారణమవుతారా? మీరు చెప్పండి అమ్మా తల్లి. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కూలి కారణమవుతుందా?
కూలీ ధర ఇవ్వకపోవడానికి రైతుకు బాగా డబ్బులు వచ్చి ఇవ్వలేకపోతున్నాడా? ఇద్దరిని మోసగించేది ప్రభుత్వం అనేటువంటిది మనం చూడాలి. మా ప్రాంతంలో అయితే వాడు దొరం తిట్టలేక తొత్తం తిడుతుండ్రా అని అంటారు. ఊళ్ళో దొరం తిట్టలేక తొత్తం తిడుతున్నారా అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే పాలక వర్గాన్ని ప్రశ్నించకుండా ఒక పేద రైతు మీద జులుం చూపించాలి అనుకుంటుంటాం. కానీ అది తప్పు. ఎందుకు తప్పు? మరి ఇద్దరిని మోసం చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం జోలికి మనం పోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మనకు చిట్కా వేస్తుంది, మత్తు జరుగుతుంది మన మీద. ఒక తల్లి డెలివరీ అవుతున్నప్పుడు పురిటి నొప్పుల బాధ ఆ తల్లికి అర్థం కాదు. పురిటి నొప్పుల బాధ అర్థం కాదు తల్లికి. మత్తు ఉన్నప్పుడు తను పోసినా తనకు అర్థం కాదు తల్లికి కదా. కానీ ఆ మత్తు ఇచ్చకపోయిన తర్వాత వచ్చే నొప్పి బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు నొప్పి. అట్లనే ఈ కూలీలకు కూలి బాధ ఉండటానికి, ఆ రైతాంగానికి రైతు బాధ ఉండటానికి ఈ బాధలన్నీ మీకు అర్థం కాకుండా ఉండాలంటే, మీకు బాధలకు కారకుడెవడో, మమ్మల్ని ఇద్దరిని మోసం చేస్తున్న వాడెవడో మీకు అర్థం కాకుండా ఉండాలంటే మీ అందరి మెదడులోకి మతం అనేటువంటి ఒక మత్తు మందును మీ మెదడులోకి చల్లేస్తా. నేను అధికారంలో ఉన్నాను కాబట్టి. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రైస్తవువా, నువ్వు పంచాయతీ పెట్టుకోండి. మీరు నీకు కూలీ ధర వస్తుందా రావట్లేదా, నీకు రైతు గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా అక్కర్లేదు మీకు. ఇక హిందువా, ముస్లిమా, క్రైస్తవుడువా, ఆ దేశపోడువా, ఈ దేశపోడువా, ఆ కులపోడువా, ఈ కులపోడువా అని చెప్పేసి అనుకోవాలి. మీరు అక్కడే అనుకోవాలి. మీరు కూలీ ధర అడగద్దు, మీరు రైతు గిట్టుబాటు ధర అడగద్దు, మీరు తన్నుకు చావాలి. ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఆడుతున్నటువంటి నాటకం. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కూలీలకు సమగ్ర చట్టం చేయాల్సింది పార్లమెంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. కూలీలకు సమగ్ర చట్టం చేయట్లేదు. చట్టం చేయకపోతే ఏం చేస్తున్నది? మేము ఏడనయ్యా ఈ ఫ్లెక్సీ మీద నాట్లు వేసే బొమ్మ ఉంది, చూస్తున్నారా మీరంతా? మేము ఏదో నాట్లు వేసుకొని బతికేటోళ్ళం, కలుపు తీసి బతికేటోళ్ళం, కోత కోసి బతికేటోళ్ళం, మాకు ఢిల్లీలో ఉన్నోడికి ఏం సంబంధం అయ్యా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన మీ జీవితాలన్నీ ఢిల్లీలో ఉన్నోడి మీదనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది కదా, ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి వంట గ్యాస్ ధర పెరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే గ్యాస్ ధర ఆగిపోయింది. ప్రతిదీ రాజకీయాలతో లింకప్ అయి ఉంటుంది. వ్యవసాయ కూలీలు మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అనుకుంటే పొరపాటు చేసినట్టు అయింది. మా కూలీకి కూలీ ధర పెంచమని చెప్పిన పార్టీ ఏంటిది, వద్దన్న పార్టీ ఏంటిదో మీకు అర్థం కాకపోతే, మాకు పెంచవన్నోడు మా పార్టీ, వద్దన్నోడు మా పార్టీ అంటే కుదురుతుందా? మనకు మంచి చేసినోడు మనోడైతున్నా, మనకు చెడు చేసినోడు మనోడైతున్నా? మనకు మంచి చేసినోడు మనోడైతాడు కదా. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మనకి ఏం మంచి చేస్తున్నది, చెడేం చేస్తున్నది నేను చెప్తా. మంచి ఏం చేస్తున్నదో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. చెడేం చేసిందో ఇప్పుడు నేను చెప్తా చూడండి. వ్యవసాయ కూలీలు కోర్టుకు పోయి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. ఈ బీజేపీ నాయకులు వాళ్ళందరి పిల్లల్ని తల్లుల్ని తండ్రుల్ని సాధలేక తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. తల్లిని మొక్కురా నాయన అని చెప్పేసారంటే నువ్వేం చేస్తున్నావు? బొమ్మ గీసి బొమ్మకు మొక్కుతాను. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే భారత మాతలో ఒక బొమ్మ వేస్తారు, పటం. ఆ పటానికి మొక్కమంటారు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడికి మీరు వచ్చినందరికీ నేను ఈ సంఘం ఏం చెప్తుందో తెలుసా? మనం బొమ్మలకు కానీ మొక్కాల్సింది మనల్ని కన్న అమ్మలకు మొక్కురామని చెప్పేసి నేను సంఘం. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మలకు మొక్కాలా బొమ్మలకు మొక్కాలా? అమ్మకు మొక్కాలి. ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ పక్కన వాళ్ళు నిలబడుతున్నారు. ఆడపిల్లల పక్కన, ఆడపిల్లలకు అండగా, ఆడపిల్లల యొక్క ఎదుగుదల కోసం, వాళ్ళ చదువుల కోసం ఆడపిల్లల్ని గర్భంలోనే చూచేస్తున్నారు. నువ్వు పుడితే కనుక నీకు కట్ట తీయాల్సి వస్తుంది, నాకు మొగోడు అయితే ఇంటికి వారసుడు అవుతాడు, ఇంటి పేరు వంశాన్ని మోస్తాడు అని చెప్పేసి ఆడపిల్లలు గర్భంలోనే తీర్చేస్తా ఉంటే, ఆడపిల్లలు పుట్టనిద్దాం, ఆడపిల్లలు పెరగనిద్దాం, ఆడపిల్లలు చదవనిద్దాం, ఆడపిల్లలు ఎదగనిద్దామని చెప్పేసి మన వ్యవసాయ కార్మిక సంఘం చెప్తాము. అంటే మహిళల పక్కన నిలబడండి. మన సంఘం నిలబడుతున్నది. అందుకని వాళ్ళు మణిపూర్లో ఇద్దరు ఆడపిల్లల మీద ఎంత దౌర్జన్యం జరుగుతున్నాయి తెలిసి ఆడవాళ్ళ మీద బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత మామూలు దౌర్జన్యాలు. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే గుడ్లకి నీళ్ళు వస్తున్నాయి, రోమాలు నిక్కపడుస్తున్నాయి తెలుసా. మణిపూర్లో ఇద్దరు ఆడపిల్లలు యువతులు నది రోడ్డు మీద బట్టలు వదిలేసి నగ్నంగా ఊరేగింపు చేసిందండి. ఎంత అన్యాయం చెప్పండి, ఎంత
ఎందుకంటే మీకు చెల్లెలు లేరా, మీకు అక్కలు లేరా, మన మతమేంటి, కులమేంటి, మాకెందుకు? ఆడపిల్ల కాదా, అది మాకు కావాల్సింది. ముస్లింకైనా, క్రైస్తవులకైనా, హిందువుకైనా ఆకలి అందరికి సమానమే, ఒంటికి బట్ట అందరికి సమానమే. అందరూ ఇంట్లోనే బతుకుతారు. అందరికి పని కావాల్సిందే బతకాలంటే, అందరికి ఉద్యోగం కావాల్సిందే బతకాలంటే. ఈ ఉద్యోగాల గురించి మాట్లాడకుండా, వీళ్ళ చదువుల గురించి మాట్లాడకుండా, వీళ్ళ ఇల్లు గురించి మాట్లాడకుండా, వీళ్ళ జీతం గురించి మాట్లాడకుండా, వీళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడకుండా, నీ కులమేంటి, నీ మతం ఏంటి, నువ్వేంటి, నీ ప్రాంతం ఏంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఇదంతా? ఒక అధికారంలో పార్టీ మాట్లాడతారా? మనుషులు మనుషులుగా చూడాలా, మనుషులు కులాలుగా చూడాలా, మనుషులు మతాలుగా చూడాలా? మనుషులు మనుషులాగా చూసి కోసమే కదా నీకు అధికారం వచ్చింది. అట్లా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఈ మోసాలు చేస్తా ఉంది. ఎంత విధానం! ఉత్తరప్రదేశ్లో హత్రాస్ అనే ఒక ప్రాంతంలో ఈ ఘటన వింటేనైతే రోమాంటిక పరిస్థితి. హత్రాస్ ప్రాంతంలో మనీషా వాల్మీకి ఒక 19 సంవత్సరాల యువతి వాళ్ళ తల్లితో కలిసి కూలి పనికి పోయిన వాళ్ళు కూలీలే బాగా అక్కడ నేను మంచిగా ఇస్తున్నారు పోయి చేయాల. ఈ అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఒక 4 యువకులు ఈ అమ్మాయిని నోట్లో గుడ్డలు కుక్కి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేసింది. గ్యాంగ్ రేప్ చేసి రక్తస్రావం అవుతుంటే తీవ్రంగా ఆ అమ్మాయి బయటికి పోయి ఎక్కడ చెప్తుందని చెప్పి 4 కోసేసింది. బయటికి పోద్దని చెప్పి నడుములు విరిచి బయట ఎక్కడ చెప్తున్నావు అనే విషయాలు. అమ్మ మనిషా మనిషా అని చెప్పి తల్లి పిలుస్తా ఉంటే తల్లి వినలేదు, తీసుకుపోయి 14 రోజులు హాస్పిటల్ పాలైతే 8 రోజులకు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టింది. 14 రోజులకు ఆ బిడ్డ చనిపోయింది. చనిపోతే శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు, శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు. మరి అత్యాచారం చేసిన నాయకులు ఈ 4 ఇంట్లో 2 బీజేపీ నాయకులు పిల్లలున్నారు. ఇప్పుడు చెప్పండి, వాడు భారత్ మాతాకి చేయంటారు, ఈ ఆడపిల్లలని అత్యాచారం మాత్రం చేస్తున్నారు. అందుకే భారత మాతలంటే నా ఎదురుకున్న ఆడపిల్లలందరూ భారత మాతలే, నా అమ్మలందరూ భారత మాతలే, మా అక్కలందరూ భారత మాతలే, మా చెల్లెలు భారత మాతలే, మా వాళ్ళందరూ భారత మాతలే. ఆడపిల్ల భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఈ దేశపు భారత మాత. బొమ్మల్ని మొక్కండి అని చెప్పేటువంటి వాళ్ళకి ఈ దేశంలో అధికారం నుంచి దూరం చేయకపోతే మన బ్రతుకులు ఛిద్రమయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మరి ఈ వ్యవసాయ కూలీల బ్రతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏ మనిషికైనా గుర్తుపెట్టుకోండి, మనుషులు దొరుకుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నంతే ఉంటుంది. నాకు 1 ఎకరం భూమి ఉందనుకో, నాకు 2 కొడుకులు అయిందనుకోండి, చెరుకు 1 ఎకరం పంచిస్తా, చెరుకు 1 ఎకరం పంచిస్తా, చెరుకు 1 ఎకరం పంచిస్తే నాకు 2 పిల్లలు. 5 నిమిషాలు ఆకలి అవుతారట్టుగా 5 నిమిషాలు రోజైనా చేస్తాను. ఆ చెరుకు 1 ఎకరం పంచిస్తాను, అంతేనే కాదు. మరి తలా ఎకరం కావాలంటే ఇంకొకరిదన్నా కొనాలని, ఎకరం ఇవ్వాలంటే కదా. ఇప్పుడు నా ఇంట్లో 2 ఇళ్ళు, మీ 2 భార్య భర్తలుంటే 2 కొడుకులు అయ్యి కదా, 4 అయ్యారు. మరి భూమి అంత ఇంత డబల్ అయిందా? మనుషులు పెరుగుతూ పోతారు కానీ భూమి పెరుగుతుందా? కాబట్టి భూమి అనేటువంటిది ముఖ్యమైన సమస్య. ఇప్పటికి కూడా భూమి ఇస్తున్నాను అని చెప్పాడు. నువ్వు ఎందుకు బియ్యం ఇవ్వాలి ఉచితంగా? రేషన్ బియ్యం నాకు కూలీ ధర పర్ఫెక్ట్ ఇస్తే నువ్వు రేషన్ బియ్యం ఇవ్వకుండా వెళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఒక రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే రైతు బంధు ఇవ్వకుండా వెళ్ళలేదు. అర్థం చేసుకోండి, గిట్టుబాటు ధర ఇవ్వకుండా గిట్టుబాటు ధరలో పావులంతు కూడా ఇవ్వరు బంధు. అంటే రైతుకి ఏం కావాలి? గిట్టుబాటు ధర కావాలి. కూలీకి ఏం కావాలి? కనీస వేతనం కావాలి. రోజువారీగా ధరలు పెరుగుతున్నప్పుడు ఆ ధరలకు నిజ జీవితంలో మనం బతకాలంటే ఆ ధరలు ఎదుర్కొనేటువంటి కనీస వేతనం ఉండాలి. మనకు వేతనం ఉంటే ధరలు ఎదుర్కొంటాం. గిట్టుబాటు ధర ఉంటే వ్యవసాయాన్ని సుభిక్షితంగా నడపడానికి అవకాశం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగం మీద 100కి 64% మంది ప్రజలు బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, గ్రామ సీమల్లో అత్యధికులు, పట్టణాల్లోనూ పరిశ్రమలు, గ్రామాల్లోనూ వ్యవసాయం, ఇవి తప్ప బతకడానికి వేరే మార్గం లేదు. ఈ వ్యవసాయ కూలీల పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చిందా నరేంద్ర మోడీ ప్రభుత్వం? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది. మీరు మీ కొడుకులు మీ బిడ్డలు చదువుకున్నట్లయితే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి 12 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి 24 లక్షల ఉద్యోగాలైనా
ఇచ్చిందా నరేంద్ర మోడీ ప్రభుత్వం? ఈ సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో ఇగో మా ఊర్లో వీళ్ళకు ఉద్యోగం వచ్చిందని ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? సిరిసిల్లలో చెప్తారా, పెద్దలింగాపూర్లో చెప్తారా, ఇల్లంతకుంటలో చెప్తారా, ఇంకా కోనరావుపేటలో చెప్తారా, నిమ్మపల్లిలో చెప్తారా? చెప్పండి, చెప్తారా? ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం రాలే. మరి 24 కోట్ల రూపాయలు ఏం చేసిన? 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీకు అసలు విషయం తెలుసా? నరేంద్ర మోడీ గారు 2014 కంటే ముందు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఆ కాంగ్రెస్ వాళ్ళు చవటలు, దద్దమ్మలు, సన్యాసులు వాళ్ళందరూ కలిసి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో 80 లక్షల కోట్ల బిలియన్ డాలర్లు నల్ల డబ్బు దాచుకున్నారు. మాకు అధికారం ఇవ్వండి, 100 రోజుల్లోనే మీ అందరికీ మీరు అకౌంట్ తెచ్చి పెట్టని జన్ధన్ ఖాతాలు 15 లక్షల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేస్తా అన్నాడు. ఈ జిల్లాలో ఎంతమందికి వచ్చినాయేమో 15 లక్షలు పడ్డాయా మీ అకౌంట్లలో? జీరో అకౌంట్ తెరిచిపెట్టిన చదువుకున్నా చదువు రాకున్నా అకౌంట్ పెట్టున్నాయి బ్యాంకులలో. ఇప్పుడు మీ అకౌంట్లలో నరేంద్ర మోడీ గారు పంపించిన 15 లక్షలు ఎక్కడున్నాయి? ఉన్నాయా, పడ్డాయా? తీసుకొని ఖర్చు పెట్టుకున్నారా? సభ్య చేస్తలేదు, ఖర్చు పెట్టుకున్నారు, ఇల్లు పెట్టుకున్నారా? వాళ్ళకి తీసేవాళ్ళు ఏం చేయలేదా? అంటే రాలేదా మీకు? రాలేదు అని మీరే చెప్పారు. ఈరోజు వ్యవసాయ కూలీలకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తల్లి మొత్తం నాకేంది నీ కొడుకు వ్యవసాయ కూలీలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేప్పుడు బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చి మత కొట్లాటలు పెట్టి దేశాన్ని ఎక్కడ అస్థిరత పాలు చేస్తుందో అని చెప్పి సిపిఎం పార్టీ 64 పార్లమెంట్ సీట్లు కమ్యూనిస్టులు గెలిచి మీకు మంత్రి పదవులు ఇస్తాం కమ్యూనిస్టు వాళ్ళకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అన్నారు. మాకు మంత్రి పదవులు వద్దు కానీ ఈ కూలీలందరికీ ఒక చట్టం చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. ఇవాళ రేపట్ల పదవులు అంటే ఇట్లా ఎగిరి కనిపిస్తారు చాలా మంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్పిందో నేను చెప్పాను. ఏం చేసింది? మాకు పదవులు ఎక్కరలేదు, ప్రజలకు పని కల్పించండి. మీకు పదవి కావాలా, ప్రజలకు పని కావాలంటే మాకు పదవులు ఈ గోరు వెంట్రుకతో సమానం, కానీ ఈ పేద ప్రజలకు వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ చట్టం తేవాలని చెప్పేసి ఆలోచన తీసుకొచ్చింది. ఆ చట్టం అందుకే వచ్చింది. సమాచార హక్కు చట్టం అందుకే వచ్చింది. గిరిజన అటవీ హక్కు చట్టం అందుకే వచ్చింది. అంటే వ్యవసాయ కూలీలకి అటవీ హక్కుల చట్టం వచ్చినా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చినా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పార్లమెంటులో పదవులు పొందకుండా ప్రజలకు పని కల్పించేటువంటి ఒప్పందం చేసుకున్నారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇచ్చింది? మీ ఊర్లలో అందరూ 100 రోజుల పనికి పోతున్నారు. ఏమంటామో ఉపాధి పని, కరువు పని, 100 రోజుల పని తెలంగాణలో రకరకాలుగా పిలుస్తారు. మీరందరూ 100 రోజుల పనికి పోతున్నారంటే కారణం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు కాదు. ఎవరు? పదవులు త్యాగాలు చేసి ప్రజలకు పని కల్పించినటువంటి ఎర్ర జెండా పార్టీ వాళ్ళే కారణం తప్పదే కాదు. ఇప్పుడు బీజేపీ వచ్చి మనందరికీ రోజు పని పోతే పైసలు వస్తాయి కదా, ఈ పైసల్ని మొత్తం భారతదేశంలో అది 200 జిల్లాల అమలైతే 70 జిల్లాలకు కుదించింది. వరుసగా బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చింది. 1,18,000 కోట్లు అయితే 98 కోట్లకు, 70 కోట్లకి, 86 కోట్లకి తక్కువ పట్టించుకుంటూ వచ్చింది. ఇప్పుడు 86 కోట్లు ఎంతో కేటాయించారు. అంటే పూర్తిగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలి, ఉపాధి పనిని లేకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే, గాంధీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే, స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ పాల్గొనే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గాంధీ పేరు పెడతారని చెప్పేసి గాంధీ పేరునే లేకుండా తొలగించారు. ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చారు, పార్లమెంట్ లో పెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నది. కానీ వ్యవసాయ కార్మిక సంఘం ఏం చెప్తున్నది? ఒక వ్యవసాయ కూలి తల్లికి ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలి. 365 రోజులు ఉంటాయి ఏడాదికి, దాంట్లో 200 రోజులు పని కల్పించాలి. ఒక రోజుకు కనీసం 600 రూపాయలు ఇవ్వాలి. ఇది మనం డిమాండ్ చేస్తున్నది వ్యవసాయ కార్మిక సంఘం. 600 ఎక్కడికి తెచ్చిస్తారు? ప్రభుత్వం దగ్గర ఎక్కడున్నాయి అనుకుంటారా మీరు? చాలా ఇవ్వచ్చు. నరేంద్ర మోడీ గారు ఎవరికి ఇచ్చిందో తెలుసా? కార్పొరేట్లకు ఉంటారు కదా, పెద్ద పెద్ద గద్దలు, కోట్లకు పడగలెత్తినట్టు ఉంటారు కదా, వాళ్ళకు 16 లక్షల కోట్ల రూపాయలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం మన సొమ్మునంతా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకి 16 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చింది. మరి కోట్లాది మంది వ్యవసాయ కూలీల పొట్టలు నింపడానికి ఒక్క పైసా ఇయ్యడట, ఉన్న పైసలు తగ్గిస్తాడట. కార్పొరేట్లకు గద్దలకు వాళ్ళకు మాత్రమే పైసలు పెంచుతాడట, సబ్సిడీలు ఇస్తాడట, ఉన్న పన్నులు రద్దు చేస్తాడట, వాళ్ళ మీద పన్నులు లేకుండా చేస్తాడట. మరి కూలీలకు ఏం చేస్తాడు? వీళ్ళ మీద ధరలు పెంచుతాడట, వీళ్ళని దోపిడీ చేస్తాడట, వీళ్ళకి రావాల్సిన బడ్జెట్ ను తగ్గిస్తాడట. ఎవరి ప్రతినిధి నరేంద్ర మోడీ చెప్పండి? అంటే గద్దల పక్కన నిలబడ్డాడు, కార్పొరేట్ గద్దల పక్కన నరేంద్ర మోడీ గారు నిలబడ్డాడు. కోట్లాది మంది కష్టజీవుల పాలిట ఒక శాపంగా మారింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు రైతులు వచ్చి చెప్పారు కదా, 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన రైతులకి. నల్ల చట్టాలు తీసుకొస్తే మీరందరూ పోరాడినటువంటి వాళ్ళ హక్కులే నెరవేర్చబడితే గుర్తుపెట్టుకోండి. 9 రోడ్లు ఉంటాయి ఢిల్లీ చేరుకోవాలంటే. 9 రోడ్లను రైతులు ఏడాది కాలం ఎండ వాన, ఒక ఏడాదిలో ఎండకాలం ఉంటుంది, వానకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది కదా. ఎండ వాన చలిలో లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టిల్లు ఆ చట్టాలు రద్దు చేయాలి అని చెప్పేసి పోరాటం చేసిండు. మీ అందరికీ తెలియాలి, భారత స్వాతంత్ర పోరాటం తర్వాత ఆ రైతుల పోరాటమే చాలా పెద్ద పోరాటం, గుర్తుపెట్టుకోండి. ఆ పోరాటం వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, ఆల్ ఇండియా కిసాన్ సభ, దానికి అండగా మన వ్యవసాయ కార్మిక సంఘం నిలబడ్డది, దానికి అండగా మన సిఐక్యూ నిలబడ్డది, మన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిలబడ్డాయి. వ్యవసాయ కూలీల పక్కన, రైతుల పక్కన నిలబడ్డాయి. వాళ్ళ పక్కన నిలబడ్డాయి కాబట్టి నరేంద్ర మోడీ ఆ చట్టాలు ఏం చేసినా తెలుసా? ఈ రైతుల దాటికి తట్టుకోలేక పార్లమెంటుకు పోయి, ఓ రైతన్నలారా మీ పోరాటానికి మేము తట్టుకోలేకపోతున్నాం, బహిరంగ క్షమాపణ చెప్తున్నాం, ఆ చట్టాలు వెనక్కి తీసుకుంటామో అని చెప్పేసి క్షమాపణ చెప్పింది రైతులకి నరేంద్ర మోడీ. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు అట్లాంటి పోరాటాలు ఈరోజు చేస్తే గానీ ఈ పాలకులకు బుద్ధి రావట్లేదు. పాలకుల యొక్క వైఖరి పెద్దోళ్ళ కోసం నిలబడుతుంది తప్ప పేదోళ్ళ కోసం ఎప్పుడు నిలబడలేదు. పేదోళ్ళ తరఫున నిలబడే వాళ్ళని మనం ఓట్లేసి గెలిపించట్లేదు. ఓటు ఎవరికి వేస్తున్నాం మనం? మన మీద ఎవడు బాగా మోపుతాడో వాడికి ఓటేస్తున్నాం. మనకు తెలియక, మనల్ని ఎవరు మోసం చేస్తాడో వాడికే ఇస్తున్నాం. తెలుసునా మీకు? మన వల్ల మోసం ఎలా చేస్తారు అని చెప్పేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రసాద్ అన్న ఇద్దరం హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ తెలియాలి, చాలా సార్లు ఇదే వేదిక నుంచి చెప్పిన నేను, అయినా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత మోసపోతుంటాం మనం. ఆ సీట్లో అవతల పక్కన నరేంద్ర మోడీ కూర్చున్నాడు, ఇద్దరు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, నేను మధ్యలో కూర్చున్నా. ఇట్లాంటి మా తల్లి, మా పెద్దమ్మ హైదరాబాద్కు పోయి వస్తుంది. ఈమె నడుముకు ఒక సంచి, సంచిలో 15,000 రూపాయలు ఉన్నాయి. సంచిలో 15,000 రూపాయలు ఉన్నాయి. ఈమె సంచికి వెళ్ళి కన్ను పడ్డది నరేంద్ర మోడీ. ఏం చేసింది నరేంద్ర మోడీ? ఈమె సంచి తీసి తన సీటు కింద పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ. ఆ కండక్టర్ టికెట్ అనుకుంటూ వస్తున్నాడు. రాగానే కండక్టర్ టికెట్ ఏదంటే, అమ్మో నా సంచి పోయింది, ఎవరో కొట్టేసింది నా సంచిని అని చెప్పి అమ్మ ఏడుస్తున్నది. ఏడుస్తా ఉంటే నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే, ఏ కండక్టర్ ఇక్కడ రాదా, ఇక్కడ నీకు లేదా రే తల్లి, హాస్టల్ హైదరాబాద్ నుంచి సిరిసిల్లకి వెళ్తానే 230 రూపాయలు, ఆ 230 రూపాయలకి ఎందుకు ఇబ్బంది పడుతున్నా, బట్ నువ్వు ఇస్తా అని ఆ పై జేబులకి వెళ్ళేసి 230 రూపాయలు ఇచ్చింది నరేంద్ర మోడీ. ఈ ముసలమ్మ సంచవడు కొట్టేసిందో మరి మర్చిపోయి, ఓ నరేంద్ర మోడీ దేవుడా, నువ్వు లేకనక కనుక ఈ కండక్టర్ పాడుకావు నన్ను ఎక్కడ దిగులో ఈ అడవిలా, దేవుడు వచ్చి ఆదుకున్నావు కొడుక నరేంద్ర మోడీ, నువ్వు ప్రధానమంత్రివి అని చెప్పేసి అమాంతం వారి కాళ్ళ నిలబడ్డాడు. 15,000 రూపాయల సంచి కొట్టేసినోడే నరేంద్ర మోడీ అనే సంగతి మర్చిపోయి 230 రూపాయల టికెట్ పెట్టినోడే నావోడు అని చెప్పేసి చేసింది. ఇప్పుడు చెప్పండి మన పరిస్థితి ఏంది? 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు మనం ఎంత మోసం చేసినా నాకు అక్కర్లేదు. ఓట్ల రోజు మేము తలుపులు తీసి చీకటైనా కానీ లైట్ పెట్టి, ఒకవేళ కరెంటు పోతే దీపం పెట్టి, బీజేపీ కూడా ఎంత ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు, టీఆర్ఎస్ వాడు ఎంత ఇస్తాడు, మరి నువ్వు నిలబడితే నువ్వు కమ్యూనిస్టుకు నిలబడ్డావా, నువ్వెంత ఇస్తావు, నువ్వు డబ్బులు చెప్పు నీకెట్లా ఓట్లు పడతాయి, ఇట్లా అంటుంటాం మనం. మన జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళ పక్కన మనం నిలబడుతున్నాం, మనకు తెలియకుండానే నిలబడుతున్నాం, మోసపోతున్నాం. మన ఊరు లైట్ సంగతి మనకు అక్కర్లేదు, మన ఊరు రోడ్డు సంగతి మనకు అక్కర్లేదు, మన ఊరు చెరువు సంగతి మనకు అక్కర్లేదు, మన పిల్లగాళ్ళకి ఆటల పోటీలు పెట్టుకునే గ్రౌండ్ ఉందా లేదా అక్కర్లేదు, మన ఊళ్ళో బడి ఉందా అక్కర్లేదు, మనకి మన ఊళ్ళో
వైద్యశాల అంటే హాస్పిటల్ ఉందా లేదా అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. వాడు మతం కులం వాడు రెచ్చగొడతాడు, ఈరోజు ఇట్లా చేస్తుంటాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనల్ని మోసం చేస్తున్న వాళ్ళ పక్కన మనకు తెలియకుండానే మనం మోసపోతున్నటువంటి పరిస్థితి. ఇలా చాలా మంది కార్మికులు ఉంటారు. కార్మికులు 29 కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్